నీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అనిరుద్ రెడ్డి జనంపల్లి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన అనిరుద్ రెడ్డి జనంపల్లి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చిన్నప్పుడు పేపర్లలో చూసేటప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఎడ్యుకేషన్ ఎప్పుడు మేము వెనకాల పడిపోయి ఉండేది. ఉద్యోగాలు రావాలంటే మంచి చదువు చెప్పాలి, ఆ బాధ్యత నాది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాలేదని నిద్ర పట్టలేదని అన్నాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాను. మీరు బాగా చదువుకుంటే రేపు మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ అది మీ చేతిలో ఉంది. మీకు బట్టలు కానీ, పుస్తకాలు కానీ, బూట్లు కానీ మేము ఇవ్వగలుగుతాం, కానీ చదువు మాత్రము మీరే చదువుకోగలుగుతారు. సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మాకు షో ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ అనిరుద్ సార్. మాకు అనిరుద్ రెడ్డి అన్న మాకు షూస్ సర్వీస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు అట్లనే కాకుండా దూరం నుంచి వస్తున్నందుకు రోడ్లు ఎత్తుస్తున్నందుకు చాలా థ్యాంక్స్. రైతు అంటే ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎప్పటికైనా కానీ రుణమాఫీ చేసేది మన ప్రభుత్వమే. 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చేసిన తర్వాత ఈరోజు మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మనందరి మంత్రివర్యులు సహకారంతో రుణమాఫీ జరిగింది. మాట ఇచ్చినము, మాట తప్పము, చెప్పినమంటే చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.